కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం శ్రీకృష్ణుడిని తొలిసారిగా ప్రేమించిన రాధ మరియు ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణుడిని గాంధర్వ వివాహం చేసుకున్న రుక్మిణి ఒకరే అని తెలుస్తున్నది. ఈ అంశాన్ని బలపరిచే కొన్ని ఆధారాలను ఈ పరిశీలకులు అందిస్తున్నారు. అవేమిటో పరిశీలిద్దాం. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆనాడు విదర్భను పరిపాలించిన భీష్మకుని కుమార్తెగా రుక్మిణి జన్మించింది. శ్రీకృష్ణుడు పసిబిడ్డగా బృందావనంలో ఉన్న సమయంలో రుక్మిణి జన్మించింది. ఆ సమయంలో కంసుడి చేత పంపబడిన పూతన అనే రాక్షసి అనేక మంది పసిబిడ్డల్ని సంహరించింది. ఆ సందర్భంలోనే పూతన పసిబిడ్డగా ఉన్న రుక్మిణిని అపహరించి ఆకాశంలో ఎగిరిపోతున్న సమయంలో పూతన చేతుల్లో ఉన్న పసిబిడ్డ రుక్మిణి చాలా విచిత్రంగా అంతకంతకు విపరీతంగా బరువెక్కటం ప్రారంభించింది. దాంతో ఆ బిడ్డను తీసుకువెళ్లడం పూతనకు కష్టసాధ్యమైపోయింది. ఇక చేసేది లేక పూతన ఆ బిడ్డను ఒక సరస్సులోకి విసిరేసింది. అలా పూతన చేత విసిరివేయబడ్డ ఆ బిడ్డ సరస్సులోని ఒక పద్మంలో పడింది. అదే సమయంలో వృషభానుడు తన భార్య కీర్తితో కలిసి ఆ సరస్సు వైపు వచ్చాడు. అతని సరస్సు మధ్యలో ఉన్న కమలంలో పసిబిడ్డగా ఉన్న రుక్మిణి కనిపించింది. అప్పుడు వృషభాన దంపతులు ఆ పసిబిడ్డను తమ ఇంటికి తెచ్చి ఆపై ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. ఒక విశేషం ఏమిటంటే యుక్త వయసులో ఉన్న రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమించింది అన్న విషయంతో రుక్మిణి యొక్క ప్రస్తావన పురాణ గ్రంథాలలో ప్రారంభమవుతుంది. మహాభాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క బాల్యం గురించి వర్ణించబడింది, కానీ రుక్మిణి యొక్క బాల్యం గురించి వివరాలు మహాభారతంలో లేసమాత్రంగా ఆయన కనబడవు. కేవలము బాలిక ఉన్న రాధ గురించి ప్రస్తావన మాత్రమే కనిపిస్తుంది. యుక్త వయస్కురాలైన రాధకు సంబంధించిన వివరాలు కనబడవు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే రుక్మిణి యొక్క బాల్య నామం రాధ అని. ఆ కారణంగానే రాధ యొక్క బాల్యం గురించి మాత్రమే వివరించబడింది. అదేవిధంగా రాధ యుక్త వయస్కురాలైన తరువాత తన అసలు పేరైన రుక్మిణి అన్న పేరుతో పిలువబడిన కారణంగా యుక్త వయస్కురాలైన రుక్మిణి గురించి మాత్రమే ప్రస్తావించబడింది. రుక్మిణి మరియు రాధ ఒకరే అని భావించటానికి ఆస్కారం కలిగించే కొన్ని పోలికలు వారి ఇద్దరి మధ్య ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. అవేంటంటే రుక్మిణి కూడా మహాలక్ష్మి అవతారమే. రుక్మిణి పుట్టిన రోజును రుక్మిణి అష్టమి అని పిలుస్తారు. రుక్మిణి కూడా కృష్ణుడి కన్నా వయస్సులో కొంచెం పెద్దది. రాధలాగే రుక్మిణి కూడా చిన్నతనం నుండి కృష్ణుడిని ప్రేమిస్తూ ఉండేది. కృష్ణుడి నుండి దూరం అవుతావు అని దుర్వాస మహర్షి రుక్మిణిని శపించాడని చెబుతారు. శ్రీకృష్ణుడికి దూరం అవ్వాలని రాధకు ఉన్నట్టుగానే రుక్మిణికి కూడా శాపం ఉన్నది. ఈ అంశాలను పరిశీలించిన వారు రాధ మరియు రుక్మిణి ఒకటే అని భావిస్తున్నారు. రుక్మిణి రాధ యొక్క ఆధ్యాత్మిక రూపానికి ప్రతీక అని, రాధ రుక్మిణి యొక్క కృష్ణ ప్రేమకు మరియు సౌందర్యానికి ప్రతీక అని వారు అభిప్రాయపడుతున్నారు. నేను కొన్నాళ్ల తరువాత తిరిగి వచ్చి నిన్ను పెళ్లాడతాను అని రాధకు శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు అన్నమాట తప్పుతాడా? తప్పడు. అందుకే తాను ఆనాడు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే భీష్మకుని పరిపాలనలో ఉన్న కుండిన నగరానికి వెళ్లి అక్కడ రుక్మిణి అన్న అసలు పేరుతో చలామణి అవుతున్న రాధను తన రథంలో తీసుకువెళ్లి మార్గ మధ్యంలో ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అంతేకాదు ఆ తరువాత కాలంలో ఆమెను తన పట్టమహిషిని చేసుకున్నాడు. శ్రీకృష్ణుడికి ఎందరు సుందరాంగులు అర్ధాంగులైనా ఆయన హృదయ సీమకు అధిపతి రుక్మిణి మాత్రమే కాగలిగింది. కారణం ఆమె గతంలో రాధ కావడమే అని గుర్తించాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.